టాలీవుడ్ హీరో విశ్వక్సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్ నెంబర్ 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తును తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. కాగా విశ్వక్సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్సేన్ సిస్టర్ వన్మయి బెడ్రూమ్ 3వ అంతస్తులో ఉంటుంది. అయితే ఆదివారం తెల్లవారుజామున వన్మయి గదిలో వస్తువులన్నీ చిందరవందరగా పడున్నాయి. అనుమానం వచ్చిన ఆమె తన రూంలోని అలమరాలను పరిశీలించింది. అక్కడ ఉండాల్సిన బంగారు ఆభరణాలు మాయమయ్యాయి. దీంతో దొంగతనం జరిగినట్లు గుర్తించిన వన్మయి ఈ విషయాన్ని తండ్రి దృష్టికి తీసుకువెళ్లింది. ఆయన వెంటనే ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించాడు. కరాటే రాజు ఫిర్యాదుతో పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం సహాయంతో ప్రాథమిక ఆధారాలు, వేలిముద్రలు సేకరించారు. అనంతరం ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. తెల్లవారుజామున 5:50 ప్రాంతంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి బైక్ మీద వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సదరు వ్యక్తి ఇంటి గేటు తీసుకుని డైరెక్ట్గా 3వ అంతస్తుకు వెళ్లాడని, వెనుక డోర్ నుంచి విశ్వక్సేన్ సిస్టర్ వన్మయి బెడ్రూంలోకి వెళ్లి అల్మరాలో నుంచి బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇదంతా కేవలం 20 నిమిషాల్లోనే జరిగినట్లు పోలీసులు తెలిపారు.